కాలజ్ఞానం మే 20, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. ఆదాయం ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం సైతం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి ఆశించిన ఆదరణ లభిస్తుంది. లాభాల పరంగా వ్యాపారం కూడా నిలకడగా సాగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుండి శుభవార్త అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. తలపెట్టిన పనులు వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రులతో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. తదుపరి మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. తదుపరి కర్కాటక రాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. అన్ని విధాలుగాను రాబడి పెరుగుతుంది. మిత్రుల నుండి బాగా ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఇంటా బయట కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాల పరిస్థితి చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాలు నష్టాల నుండి చాలా వరకు బయటపడతాయి. 1-2 వ్యక్తిగత సమస్యల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువుల నుండి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో ఆదాయం బాగానే ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కన్యా రాశి. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఒత్తిడి బాగా తగ్గుతుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు విదేశాల నుండి కూడా ఆఫర్లు అందుకుంటారు. కుటుంబ పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా మారతాయి. తదుపరి తులారాశి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఆదాయానికి లోటు ఉండదు. కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఒక దారికి వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. మిత్రులతో అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబ పరంగా 1-2 శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. తదుపరి వృశ్చికం రాశి. ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యల్ని తగ్గించుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. తదుపరి ధనుస్సు రాశి. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో ఆస్తి వ్యవహారం పరిష్కారం అవుతుంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. వృధా ఖర్చులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారం అభివృద్ధి బాట పడుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. కొందరు బంధువులను ఆదుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. సమాజంలో మీ మాటకు చేతకు బాగా విలువ పెరుగుతుంది. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ఉద్యోగంలో 1-2 శుభవార్తలు వింటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం సైతం కుదుటపడుతుంది. తదుపరి కుంభరాశి. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.
గృహ వాహన సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు 1-2 ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. చివరగా మీనరాశి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు గట్టెక్కే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో భారీగా షాపింగ్ చేస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. 1-2 వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదు.